హాయ్ హలో సలాం నమస్తే వనకం నేను మీ సపోర్టర్స్ అనమాట. సో ఏలూరు వచ్చిన సలార్ మూవీ వదలలేదనమాట, ఎందుకంటే మూవీ రివ్యూ చెప్పాలి కాబట్టి. సో సలార్ మూవీ చాలా అంటే చాలా బాగా అనిపించింది. సపోర్టర్స్ స్టైల్లో ఒక మంచి పాట రూపంలో చెప్తాను అనమాట. ప్రభాస్ మూవీకి కట్అవుట్ కట్టాలి, సలార్ మూవీకి సలాం చేయాలి. ప్రభాస్ యాక్షన్ తో అదరగొట్టాడే, బాగుందే సినిమా బాగుందే, సూపర్ హిట్ సలార్ సూపర్ హిట్. ప్రభాస్ యాక్షన్ తో అదర్రా కొట్టాడే, ప్రశాంత్ నీళ్ళు మళ్ళీ హిట్ కొట్టాడే, హీరోయిన్ అందాలతో మత్తెక్కించిందే, బాగుందే సినిమా బాగుందే, సూపర్ హిట్ సినిమా సూపర్ హిట్. అరే ప్రశాంత్ నీళ్ళు మళ్ళీ ఎలివేషన్ ఇచ్చాడు, అరే ఫైటింగ్ సీక్వెన్స్ తో పంచులు ఇచ్చేశాడు. అంతా బాగుంది కానీ మ్యూజిక్ మాత్రం చాలా తగ్గిందే, బాగుందే సినిమా బాగుందే, సూపర్ హిట్ సినిమా సూపర్ హిట్. ఇట్లా సలార్ మూవీ ప్రభాస్ మూవీ చాలా అంటే చాలా బాగా చేశారు. డైరెక్టర్ విషయానికి వస్తే డైరెక్టర్ గారు ప్రభాస్ ని ఏ మాత్రం తగ్గించకుండా అసలు కట్అవుట్ ని ఎగ్జాక్ట్ గా చూపించాడు అనమాట. నాకైతే చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఫస్ట్ హాఫ్ కొంచెం తగ్గినా సరే సెకండ్ హాఫ్ వేరే లెవెల్ అనిపించింది అనమాట. ఫైటింగ్ సీక్వెన్స్ అయితే ఇంకా నెక్స్ట్ లెవెల్ అనమాట. అసలు ప్రభాస్ గారు ఫైటింగ్ సీక్వెన్స్ సెకండ్ హాఫ్ లో అయితే నెక్స్ట్ లెవెల్ అనిపించింది. అంతా చాలా అంటే చాలా బాగా చూపించాడు. అసలు ప్రభాస్ గారి ప్రభాస్ కట్అవుట్ కి ఎగ్జాక్ట్ గా ప్రశాంత్ నీళ్ళు చూపించాడు. దయచేసి మీరు కేజీఎఫ్ అంత ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఆ కేజీఎఫ్ జోనర్ వేరు, ఇది వేరు. నెక్స్ట్ దీంట్లో ఏంటంటే ఫ్రెండ్షిప్ గురించి చాలా అంటే చాలా బాగా చూపించారు. అంటే ఫ్రెండ్షిప్ వాల్యూ ఎలాగా, ఫ్రెండ్షిప్ గురించి ఏదైనా చేయొచ్చు అని చెప్పి. దీంట్లో మూవీ మెయిన్ కాన్సెప్ట్ ఏంటో ఒక కుర్చీ గురించి ఫైటింగ్ అనమాట. సిటీ ఆఫ్ కల్చర్ అనమాట. చూసారు కదా, ఫ్యాన్స్ అయితే మామూలుగా వేరే లెవెల్ ఎంజాయ్ చేస్తారు. ప్రభాస్ కి మామూలు ఫ్యాన్స్ ఉంటారో చెప్పండి. డార్లింగ్ ప్రభాస్ అంటేనే ఫ్యాన్స్. అసలు చూసారు కదా, మనం చూస్తే కట్అవుట్లు మాత్రం వేరే లెవెల్లో పెట్టారనమాట. ఎందుకంటే మూవీ వేరే లెవెల్లో ఉందబ్బా, కేజీఎఫ్ లెవెల్ కాకపోతే ఆ జోనర్ వేరు. నాకైతే నెక్స్ట్ లెవెల్ అనిపించింది. మూవీ అంటే చాలా బాగుంది. నెక్స్ట్ మ్యూజిక్ అయితే చాలా అంటే చాలా బాగా తగ్గింది. ఎందుకంటే మనకి ఈ పాటికి తెలిసి ఉంటుంది, మ్యూజిక్ వస్తే ఈ పాటికి సాంగ్స్ వేరే లెవెల్లో ప్లే అయ్యే ప్రతి సాంగ్ లో. బట్ మ్యూజిక్ అనేది నాకు చాలా తక్కువ అనిపించింది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా అంత నాకు అనిపించలేదు. మ్యూజిక్ అయితే చాలా తగ్గింది. సినిమా అయితే చాలా అంటే చాలా బాగుంది. సూపర్ హిట్ అనమాట. సలార్ మొత్తం మీరందరూ కూడా ఖచ్చితంగా వచ్చి చూడాల్సిన సినిమా ఇది. నెక్స్ట్ లెవెల్ ఉందంటే కొత్త కాన్సెప్ట్ అనమాట, నాకు బాగా అనిపించింది. నెక్స్ట్ హీరోయిన్ విషయానికి వస్తే శృతి హాసన్ గురించి చెప్పాల్సిన డాన్స్ రెడీ అందంతో చాలా మత్తెక్కించింది అనమాట. అలాగే ప్రొడ్యూసర్ గారికి నాకు తెలిసి చాలా అంటే చాలా ఖర్చు అయి ఉంటుంది. బట్ ఆ కలెక్షన్ లో ఎన్నో రోజులు పట్టదు అనమాట. చాలా తక్కువ టైంలోనే కలెక్షన్ అనేది మొత్తం క్యారీ చేసే అవకాశం ఉందన్నమాట. నాకైతే చాలా బాగా అనిపించింది మూవీ. ప్రతి ఒక్కరు చూడండి. ప్రభాస్ కట్అవుట్ మాత్రం ఏ మాత్రం తగ్గించకుండా డైరెక్టర్ ప్రశాంత్ గారు చాలా అంటే చాలా బాగా తీశారు. కేజీఎఫ్ లెవెల్ కాకపోయినా సరే ఒక కొత్త కథతో మంచిగా చూపించారని నాకు అనిపించింది. సూపర్ హిట్ కొట్టాడు ప్రభాస్, మళ్ళీ హిట్ కొట్టాడు. ప్రశాంత్ నీల్ గారు కూడా మళ్ళీ హిట్ కొట్టారు. సూపర్ మూవీ. అందరూ ప్రతి ఒక్కరు కూడా ఈ మూవీని చూడండి. మూవీ ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.